అందరికీ వందనములు. ప్రియులారా, క్రిస్మస్ సందర్భంగా ఆదివారం ఆరాధనలకు కూడా క్రీస్తు జననం గురించి మనం ధ్యానించుకుంటూ ఉంటుంటాము. కనుక నేటి ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాము. అంతేకాకుండా పరమ తండ్రి, ఆరాధన ద్వారా మీకు మహిమ చెల్లిస్తూ ఉంటున్నాము. పాట ద్వారా మీకు మహిమ చెల్లిస్తుంటున్నాము. వాక్యం ద్వారా మేము బలపడుతూ ఇంకను ప్రభువా, మీ యొక్క రాకడ పర్యంతం మేము ఆధ్యాత్మికంగా బలపడుతూ మీ మహిమార్థమై జీవించే కృప దయచేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిదండి. మనము ఈ యొక్క క్రీస్తు జన్మను జ్ఞాపకం చేసుకుంటూ సుధామధుర కిరణాల అరుణోదయం అనే పాట పాడి ప్రభువును మనం ఆరాధిద్దాం. సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. దివిరాజుగా భువికి దిగినారని, రవిరాజుగా ఇలను మిగిలారని. దివిరాజుగా భువికి దిగినారని, రవిరాజుగా ఇలను మిగిలారని. నవలోక గగనాలు తెరిచాడని, పరలోక భవనాలు పిలిచాయని. నవలోక గగనాలు తెరిచాయని, పరలోక భవనాలు పిలిచాయని. ఆరని జీవన జ్యోతిగా వెలిసే తారకటొచ్చింది, పాడిన పాటల పశువుల శాలకు ఎలవేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిసే తారకటొచ్చింది, పాడిన పాటల పశువుల శాలకు ఎలవేసింది. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. లోకాలలో పాప శోకాలలో, ఏకాకినై బ్రతుకు అవివేకినై. లోకాలలో పాప శోకాలలో, ఏకాకినై బ్రతుకు అవివేకినై. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగం స్థిరాస్తిగా. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు, నిత్య సుఖాలకు జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు, నిత్య సుఖాలకు జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువే. నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇల పండగ. నిన్ను కావగా నిరుపేదగా జన్మించగా ఇల పండగ. సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. మంచిదండి ప్రియులారా, డిసెంబర్ 25 ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క పుట్టుకను జరుపుకుంటూ ఉంటుంటాము. కానీ అంతకుముందు ఆదివారం ఇది. సరే, ఈ సందర్భంగా కూడా మనం అసలు క్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చింది, క్రీస్తు పుట్టుక అన్నది సత్యం. ఆ సత్యాన్ని నేను అంగీకరించకపోయినా క్రీస్తు ఈ లోకంలో
అందరి పాపములను క్షమించే నిమిత్తం ఆయన ఈ లోకంలో జన్మించినాడు. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయం 26-27 వచనముల ప్రకారం గనుక చూసినట్లయితే దేవుడి పోలికలో మానవులు చేయబడ్డారు. తన స్వరూపమందు చేయబడినటువంటి మానవులకు దేవుడు ఒక స్వచిత్తాన్ని దేవుడు ఇవ్వటం జరిగింది. సో దేవుడు ఆదామును చేసిన తర్వాత అవ్వను చేయకముందే దేవుడు మానవునికి కొన్ని సూచనలు, నిబంధనలు, ఒక చట్టాన్ని ఏర్పాటు చేసినాడు. ఏమన్నాడంటే, ఈ పండు తిని దినమున నీవు నిశ్చయంగా చచ్చెదవని చెప్పినాడు. ఒక చట్టాన్ని దేవుడు ఏర్పాటు చేసినాడు. ఆ చట్టాన్ని దేవుడు తప్పకుండా పాటించాలి. మానవుడు దేవుడి ఆజ్ఞను తిరస్కరించి తినకూడదనటువంటి వృక్ష ఫలమును తింటాడు. ఆదాము అవ్వ ఇద్దరు కూడా, అప్పుడున్నది ఇద్దరు మానవులే కనుక దేవుడు తప్పకుండా వారిని, అంటే చచ్చిపోతారన్నాడు కదా, ఆ పండు తినదినమున నిశ్చయముగా మీరు చచ్చేదరన్నప్పుడు ఆయన చనిపోయినారు. అంటే ఆత్మలో ఆ యొక్క దీపం అన్నది ఆరిపోయింది, ఆధ్యాత్మిక దీపం. తిరిగి అంటే కానీ దేవుడు ఏమన్నాడు, పండు తినదినమున మీరు నిశ్చయముగా చచ్చేదరంటే వాళ్ళు చనిపోవటం అని జరిగింది. కానీ దేవుడు ప్రేమామయుడు, కృపామయుడు, కరుణామయుడు, దయా సంపన్నుడు గనుక ఏం జరిగిందంటే, తిరిగి ఆయన ఈ మనుషులను రక్షించుకోవటం నిమిత్తము ఆయన మానవుడిగా అవతరించడం జరిగింది. అంటే దేవుడు చట్టాన్ని ఏర్పాటు చేసినారు. ఆయన తిరిగి వీళ్ళని స్వీకరించినట్లయితే దేవుడు దేవుడుగానే ఉన్నాడు, మానవుడు పాపము చేసి పతనం చేయించింది. కాబట్టి ఈ మనిషి తిరిగి తండ్రి అయిన దేవుడితో అంటే అనుసంధానం జరిగించుకోవటం నిమిత్తము ఆ దేవుడే స్వయాన మానవుడిగా ఈ రూపంలో రావటం జరిగింది. దానినే క్రీస్తు పుట్టుక వేడుక సందర్భం. సరేనండి, ఆయన పుట్టినరోజు బైబిల్లో కానీ ఎక్కడ కానీ రికార్డ్ అవ్వలేదు కదా అండి. డిసెంబర్ 25 ఎలా జరుపుకుంటారని అనుకున్న చూడండి, ఆ డేట్ ఖచ్చితం అయినా కాకపోయినా పుట్టడం అన్నది వాస్తవం. ఎందుకంటే మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, తాత ముత్తాతల కాలం నాటి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అంతా సర్టిఫైడ్గా పలానా రోజు ఖచ్చితమని చెప్పలేకపోయినా, వారు పుట్టలేదని కాదు కదండి, నీకు డేటే గుర్తు లేదు కదా, నువ్వు పుట్టలేదంటానికి లేదు కదా. సిమిలర్లీ, కాకపోతే చిన్న సత్యం ఏంటంటే క్రీస్తు పుట్టుక నుంచే మనకు క్యాలెండర్ ఆరంభమైంది. అంటే అంతకుముందు కూడా ఉన్నాయి, కాబట్టి క్యాలెండర్లో మనము ఏముంటాం కదా, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అన్నది మనకు ఒక సూచన, ఏడి అండ్ బీసీ. కాబట్టి ఫ్రెండ్స్, ఎందుకు అసలు ఆయన వీళ్ళు భూలోకానికి రావాల్సి వచ్చింది అని అంటే కనుక, నశించిన దానిని వెతకి రక్షించడానికే క్రీస్తు లోకానికి వచ్చినాడు. ఏదైతే ఆదికాండము ఇక్కడ ఏదైనా తోటలో అవ్వ ఆదాములు పాపం చేసి దేవుడికి దూరమైనారో ఆ వారధిని తిరిగి కంప్లీట్ చేయటం కొరకే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినాడు. ప్రవచించినంత కొన్ని సంవత్సరాలు గతిస్తూ పోతున్నప్పటికీ దేవుడు మనుషులను తిరిగి తన సన్నిధిలో చేర్చుకున్న నిమిత్తము ఏదైతే గ్యాప్ ఏర్పడిందో దాన్ని కంప్లీట్ చేయటానికి యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించటం జరిగింది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, తర్వాత అదే రకంగా అదే ప్రవచన నెరవేరటానికి యేసు ప్రభు ఈ లోకంలో జన్మను పొందినాడు. అంతేకాకుండా పాత నిబంధన పాఠంలో కూడా మనం మీకా ప్రవక్త 4వ అధ్యాయంలో, మీకా ప్రవక్త 4వ అధ్యాయములలో 2వ వచనం నేను చూస్తున్నాను. కాబట్టి ఆ కాలమున అన్యజనుల అనేకులు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన త్రోవలలో నడుచుకొందుమని చెప్పుకొందురు. 3వ వచనం, ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. ఇదేనండి ప్రవచనం. ఏం జరిగిందంటే, యేసు ప్రభువు మనుషులు అంటే పాపము చేసి దేవుడికి దూరమైనాడు. బట్ స్టిల్ దేవుడు ప్రేమామయుడే. ఏదో ఒక రకంగా నన్ను ఆయనతో చేర్చుకోవడం నిమిత్తం ఆయనే ఈ లోకంలో మానవుడిగా జన్మించినాడు. ఇతను ఏం చేస్తాడండి అంటే, దేవుడికి మానవులకు మధ్యవర్తి అయి నే చేసినటువంటి తప్పిదములను క్షమించమని తండ్రి అయిన దేవునితో వేడుకుంటాడు. మనుషులలో ఉండేటటువంటి స్వార్థం చాలా వరకు దేవుడి యొక్క ప్రేమను గుర్తించకుండా తప్పులు వెతకటానికే చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారని మీరు కూడా గమనించండి అండి. మీ యొక్క
బంధుమిత్రులతోనే ఎక్కడున్నా కూడా మనల్ని ప్రేమించే వాళ్ళకంటే ఎక్కువగా తప్పులు వెతికే వాళ్ళు చాలామంది ఉంటుంటారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే నా పక్షంగా నీ పక్షంగా ఎంతమంది అయితే దేవుడికి దూరం అయి ఉంటున్నారో వారందరి పక్షంగా దేవుడికి మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటున్నాం. దేవుడే కానీ మానవుడిగా వచ్చి కల్వరి శిలువైన పలైన బలి అవటం కొరకు ఆయన మానవుడిగా అవతరించడం జరిగిందండి. యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా అంటాడు ఏమని, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, అతను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. అతను నిత్యుడగు తండ్రి, అట్ ద సేమ్ టైం ఆయనే ఆలోచనకర్త. కానీ ఈక్వాలిటీ ఉందండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. చూడండి, వాస్తవాన్ని నేను ఒప్పుకోకపోయినా అది వాస్తవమే. సత్యాన్ని నేను కాదన్నంత మాత్రంలో సత్యం కాకుండా పోదు. సో కాబట్టి మీకా ఏం ప్రవచించినాడంటే అనేకులకు మధ్యవర్తి అయి ఉంటాడు. వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, కొన్ని సందర్భములలో మానవుల్లో ఉండేటటువంటి అంతరంగం, నాలో ఒకడుంటాడు, వాడు ఏం చేస్తుంటాడంటే నేను దేవుడికి దగ్గర అవుతున్న కొలది ఈ శారీరకమైనటువంటి కోరికల ద్వారా ఆ సత్యాన్ని నేను గ్రహించకుండా ఉండు నిమిత్తం నన్ను వెనక్కి లాగుతూ ఉంటుంటాడు. దాన్ని ఏమంటారంటే ఒక రకమైనటువంటి ప్రశ్నార్థకమైన జీవితంలో నాలో పుట్టిస్తాడు. దేవుడు నిన్ను ఒప్పుకుంటాడా, నువ్వెంత పాపివో నీకు తెలుసు కదా, అయినా నీకు ఇది ఉండగా ఆయన ఎందుకు అవసరము అనేటటువంటి కోరికల ద్వారా ఒకటి. రెండవది, నాలో మాటికి అపవాది అన్నవాడు, అంటే దేవుడికి విరోధి అయినటువంటి అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే నేను ఒక తప్పు చేశాను, నేను ఒక పాపిని అని మాటికి నాకు జ్ఞాపకం చేస్తూ దేవుడు నన్ను చేర్చుకుంటాడో లేడో, నువ్వెంతటి దుర్మార్గమైనటువంటి పనులు చేశావో అని నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటంటే నాకు మధ్యవర్తిత్వం జరిగించటం కొరకు ప్రభువైనటువంటి యేసు ఈ లోకములో మానవుడిగా అవతరించడం జరిగింది. అంత మాత్రమే కాదు, అవతరించి నా గురించి దేవుడికి మొరపెట్టుకోవడానికి ఈ లోకంలో పరమును వీడి ఎంతగా తగ్గించుకున్నాడంటే తన్ను తాను. ఏమండి, ఆయన అక్కడి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ఇక్కడ నేను గ్రహించవలసింది ఆయన జన్మించినటువంటి విధానాన్ని చూడండి. పశువుల శాలలో జన్మించడం జరిగింది. తర్వాత అసలు ఈయన జన్మ ఏంటండి అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద నుండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగను. అంటే వాక్యం, దేవుడే వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉంటున్నాడు. ఆ వాక్యము వాక్యం ఏంటంటే దేవుడు ప్రేమామయుడు, దేవుడు కృపా సంపన్నుడు అనేది వాక్యం. అంటే ఆ దేవుడు ఎక్కడున్నాడు అంటే ఎవరికి అగుపడటం లేదు కదండి, దేవుడు ఎవరికి అగుపడడు కదా అని అనుకోవటం కొరకు ఏం చేసినట్టే నేను ఏదైతే దేవుడు కృపా కనికరము ఏమండి శాంతి సమాధానం ఇవ్వగలిగిన దేవుడు, ఆ వాక్యం మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యమే శరీరధారి అయి ఈ భూలోకానికి వచ్చినాడంటే మనం అనుకుంటున్నాం కదండి దేవుడే కదండి, ప్రేమ కదండి, ఆత్మ కనుక అంటే ఆ ఆత్మ అన్నది ఏదైతే ఉంటుందో అది శరీరం దాల్చి నా పాపములను కల్వరి సిలువ పైన మోయు నిమిత్తము మానవుడిగా శరీరధారి, ఆ వాక్యము దేవుడు శరీరధారి రావటం అన్నది జరిగిందండి. ఫ్రెండ్స్, ఇలా జరుగుతుంది. అదే అన్నమాట, అంటే క్రీస్తు ఈ లోకానికి, దేవుడే భూలోకానికి తెచ్చినాడు. కాబట్టి దేవుడు అవి విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క శాంతి సమాధానాలను వాళ్ళు పొందుకుంటూ ఉంటుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నాడండి, అది యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండేను, అతని పేరు యోహాను. ఈ యోహాను అన్న అతను క్రీస్తుని గురించి ప్రకటించటం కొరకు ఆయన కంటే ముందుగా రావటం జరిగింది. ఈయన్ని ప్రకటిస్తూ ఉంటుంటాడు యేసు ప్రభు నిమిత్తమే. కావున ప్రియులారా, ఎందుకు రావటం జరిగింది యేసు ప్రభు అంటే నశించిన దానిని వెతకి రక్షించటకు. ఒకటి ఏంటా నాశనము అని అంటే దేవుడి యొక్క ఆజ్ఞలను అతిక్రమించి పాపము ద్వారా నేను దూరం అయిపోయాను, ఈ ఎడబాటును
దేవుడికి నాకు ఏర్పడినటువంటి ఈ సంధిని సమకూర్చడం కొరకే దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. చూడండి, కేవలం ఆయన ఆరోగ్యం ఇచ్చేటటువంటి యేసు ప్రభువుగా, కేవలము ఏదో ఆహారం పెట్టేటటువంటి యేసు ప్రభువుగా, కేవలం వస్తువులు ఇచ్చేటటువంటి యేసు ప్రభువుగా కాకుండా మరి ముఖ్యంగా అసలు ఆయన ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటంటే, తండ్రి అయిన దేవుడితో తిరిగి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈయన ఆత్మ ఏదైతే ఉందో ఆయన అందు ఆనందించటం కొరకండి. అది ప్రియులారా, దాన్నే నేను ఈ లోకంని విడిచిపెట్టి అదేనమాట క్రీస్తు యొక్క జనన ఉద్దేశం ఏంటంటే ఆయన పుట్టినాడు, సంబరాలు జరుపుకుంటూ ఉంటున్నాం, అవి వాస్తవమే. అయినప్పటికీ తర్వాత ఎక్కడుంటాను నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఇదండి ఈ లోకం అశాశ్వతం. ప్రియులారా, ఈ కొన్ని సత్యాలను తట్టుకోవటం అంటే వినటానికి కూడా అంత ఆసక్తికరంగా ఉండవు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో నేను బ్రతికినంత కాలం, జీవించినంత కాలం ఆనందోత్సవాలతో బ్రతకాలని కోరుకుంటూ ఉంటుంటాను. కానీ ఎంతకాలం నాకు తెలియదు. మేబీ తెలిసినప్పటికీ కొంత ఏజ్ అంటూ ఉంటుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాతనే ఇక్కడ యోహాను గారు రాస్తూ ఉంటున్నారు ఈ సువార్త ప్రకటన గ్రంథాన్ని. నూతన ఆకాశం, అక్కడ శ్రమలు ఉండవు, ఏమండి ఏడుపు ఉండదు, పండ్లు కొరుకుటా ఉండదు. అక్కడ నేను ఉండటం కొరకు అది యేసు ప్రభు ఈ లోకంలో మానవుడిగా అవతరించడం జరిగిందండి. సరే, ఆయన అవతరించినప్పుడు ఏమైంది, జన్మించినప్పుడు ఏమైంది, పశువుల శాలలో గొర్రెల కాపరులు జ్ఞానులు ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ వాస్తవం ఏంటంటే, ఆలోచించదగిన విషయం ఏంటంటే, ఈ లోకంలో నేను ఎంతకాలం ఉంటాను? ఓకే, ఎంతో కాలం డాక్టర్లు చెప్పొచ్చు, నీకు అర్థమవ్వచ్చు. దాని తదనంతరం నువ్వు ఎక్కడికి వెళ్తావు? అదే అండి. అక్కడ నేను నిత్యరాజ్యంలో తండ్రి అయిన దేవునితో ఉండటం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం జరిగింది. ఆ వాస్తవమే గొర్రెల కాపరులకు దూత చెప్పడం, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది ఏరియా వైజ్ కాదు, ఏమండి పర్టికులర్ వాళ్ళకని కాదండి, ప్రజలందరికీనంటే యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆ యొక్క సత్యాన్ని గ్రహిస్తున్నారో వారి హృదయంలో ఈ యొక్క క్రీస్తు పుట్టుక అన్నది జరుగుతూ ఉంటుంది. ఏమండి, కావున ప్రియులారా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించండి. అసలు క్రీస్తు పుట్టుక ఎందుకు జరిగింది? దానికి మనకు సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నాం? సరే, ఉత్సవాలు ఇవన్నీ మనం జరుపుకుంటున్నప్పటికీ ఏది ఏమైనా చిట్ట చివరి ఉద్దేశం ఏంటంటే, ఆయన నన్ను విడిపించటం కొరకు, నశించిన నా ఆత్మను నిత్య రాజ్యంలో చేర్చడం కొరకు ఆయన భూమిపైన మానవుడిగా అవతరించినాడు. కాబట్టి ఈ సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్క ప్రియులారా, క్రీస్తు జన్మ యొక్క ఇతివృత్తాంతమును గ్రహించి నిజంగానే నా కొరకు ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, తన ప్రేమను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్రేమను గుర్తెరిగి హృదయంలో ప్రశాంతత, శాంతి, నెమ్మది పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి వందనములు. ప్రభువా, నేను చేసిన పాపముల నిమిత్తమై పరమును వీడి భూలోకములో మానవుడిగా సామాన్యుడి కంటిని కూడా ప్రభువా తక్కువగా మీరు జన్మను పొంది ఉంటున్నారు. అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రభువా, నశించినటువంటి దాన్ని వెదకి రక్షించడానికి మీరు వచ్చినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సత్యాన్ని ఇంకను గుర్తెరిగి ఆ సత్యంలోనే జీవించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి, తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.